చేపలు వేపి తీసాను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నా. ఉప్పు, ఎందుకంటే ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది. ఉల్లిపాయ మగ్గినాక అప్పుడు వేసాను. ఇదిగోండి చింతపండు. కూర చూద్దామండి. ఉల్లిపాయ ముక్కలు వేగినాయా? నీరంతా పోవాలి. నీరంతా పోయి నూనె బయటకు వచ్చినాక అప్పుడు టమాటాలు వేద్దాం. లేకపోతే ఉల్లిపాయ వాసన వచ్చింది. ఉల్లిపాయల వాసన వచ్చింది కూర. అదండి. ఇదిగోండి మగ్గిపోయినాయి. టమాటాలు వేసుకుందాం. టమాటాలు మగ్గాలగా టైం బట్టి టమాటాలు వేస్తాను కదా, మగ్గాలు బాగా. పసుపు, కారం, కొద్దిసేపు మగ్గినాక కొంచెం చింతపండు పులుసు పోసుకుందామండి. పులుసు పోసేస్తున్నాం. ఇదిగోండి. అంత శుభ్రంగా వంచినా కూడా ఇదిగోండి పొట్టు. టమాటా ఉల్లిపాయ చేపల పులుసు. ఇప్పుడు ఎండు చేపలు. వాతావరణం బాగోట్లేదండి, అందుకని అందరూ ఎవరైనా సరే వేడి నీళ్ళు తాగండి. తులసాకులు వేసుకొని, మిరియాలు వేసుకొని జలుబులు చేయకోకుండా అలాగ ఉందండి. ఇప్పుడు బాగా ఉడకాలి. ఉడికినాక పులుసు ఉడకాలి కదా, ఆ పులుసు ఉడికినాక ఓ పొంగు వచ్చినాక మనం ఉప్పు కారం చూసుకోవచ్చు, తర్వాతనే వేసుకోవచ్చండి. ఈ వర్షాకాలం ఎండు చేపల పులుసు ఏదన్నా తినాలనిపిస్తూ ఉంటుంది. ఎండు చేపలు వేసి కారం కూడా నలుచుకోవచ్చండి.
బాగుంటుంది ఇంకా ఈ ఎండకి, ఈ వర్షానికి. గుమ్మాయిచ్చి కొడుతుంది వాసన. టమాటా, పెద్దలిపాయి, ఉప్పు చేప పులుసు. ఉప్పు చూసుకున్నామండి, ఉప్పు కారం. కొంచెం పట్టిద్దండి ఉప్పు, కారం సరిపోయింది. ఎందుకంటే బీపీలు వస్తున్నాయి కదండి, అందుకని ఉప్పులు కూడా తక్కువలు తింటున్నాం. నీళ్ళుగా ఉంది కదా, కొంచెం చిక్కబడిన దాకా ఉంచి కట్టేస్తానండి. చూద్దామండి కూర. ఎండి చేపలు మాత్రం వాసన గుమాయించి కొడుతుంది. కొత్తిమీర అండి కడిగి గంటలో పెట్టుకున్నానండి, ఎందుకంటే ఆడొక ఆకు ఏడొక ఆకు ఖర్చు పోయింది కదా, ఎందుకు వేస్ట్ చేస్తామని గంటలో పెట్టి. అయిందండి కూర, దీనికి వేసుకోవటం. ఇది మాత్రం ఉంటే చాలు 2 పూటలకి. పిల్లలు ఉన్నారు, చిన్నమ్మాయి 10 రోజులు ఉండటానికి వచ్చిందండి. పిల్లలు ఉన్నారు, 4 పూటలు తింటారుగా, అందుకని. పిల్లలు ఏముందండి, పద్దాకలా అన్నం పెట్టామమ్మా నా అది ఇది అంటూ ఉంటారు.